హలో మిత్రులారా, మైనూస్ కిచెన్కి స్వాగతం. నేను మీ మానస. ఈ కడాయి పన్నీర్ రైస్ బౌల్ చాలా క్రీమీగా ఇంకా టేస్టీగా ఉండబోతుంది. ఈ రుచికరమైన రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో 2 స్లైసెస్గా చేసుకున్న ఉల్లిపాయలు బాగా మగ్గించుకుందాం. అన్నీ బాగా సాఫ్ట్గా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో స్లైసెస్ ఇంకా జీడిపప్పులు వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ముక్కలని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పొడి చేసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక పలావాకు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 మిరపకాయ ముక్కలు, 1 క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు క్యూబ్స్గా కట్ చేసిన ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలు అనేది బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గాక కలుపుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న గ్రేవీని అందులో వేసుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కడాయి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడిన గ్రేవీలో 1/4 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ అనేది బాగా కలిసాక 200 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసుకొని గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకొని 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అనేది పన్నీర్ ముక్కలకి బాగా పట్టాక 1 టేబుల్ స్పూన్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ అంతా క్రీమ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి మసాలా కర్రీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ రెసిపీ కోసం ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పలావాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 జీడిపప్పులు, 2 మిరపకాయలు చీల్చిన ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు 1/3 కప్ వాటర్ వేసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎసరు బాగా మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ వేసుకొని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. చాలా పొడి పొడిలాడే రైస్ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో క్రీమీ అండ్ టేస్టీ కడాయి పన్నీర్ రైస్ బాల్ తయారైపోయింది. ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మైనూస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మైనూస్ కిచెన్.